న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మామిడి గోవిందరావు మరియు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులతో పాటుగా కార్యకర్తలతో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మామిడి గోవిందరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏప్రిల్ 1వ తేదీ నాటికి పెన్షన్లు పేద ప్రజలకు అందువలేకపోయింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కేవలం వైసీపీ ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి విలువలేదని అన్నారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర నిరుద్యోగులకు ఇస్తారని, రాబోయేది మా కూటమి ప్రభుత్వమైన ఎన్డీఏ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఈ ప్రభుత్వంలో పేద ప్రజల అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా సూపర్ 6 పథకాల అమలు చేస్తామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నాదొక విన్నపం. ఇక్కడ డ్రగ్స్ మాఫియాని పారదోలాలి. ఎంతోమంది పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వైజాగ్లో 25,000 కేజీలు మీరే చూశారు. అది మీ కార్యకర్త నుంచి వచ్చినదేనా? అదే కాదు, గంజాయి, సీపు లిక్కరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయి చాలా కుటుంబాలు ఆర్థికంగా అన్ని విధాలుగా వెనుకబడుతున్నారు. ఒక్క విషయం ఆలోచించండి. మీరు ఇవన్నిటికీ సొత్తి చెప్పండి. మీరు దయచేసి ప్రజల వద్దకే పెన్షన్ పంపించండి. అది సచివాలయం సిబ్బందితో పంపించండి. అంతేగాని వాలంటీర్ వ్యవస్థను ఆపేసి మీరు సచివాలయం సిబ్బంది ద్వారా పంపించగలరు కూడా మీరు, కానీ ఎందుకు పంపించలేదనేది మేము మరొకసారి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రతి నిరుద్యోగ యువతకి 3,000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని తెలియజేస్తూ, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆయనకి ఇస్తూ, ఆడపిల్లలకి అంటే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ప్లస్ దాంతో కాకుండా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. ప్రతి ఆడపిల్లలకి 1,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. అదే కాదు, ఈ ఎన్డీఏ కూటమిలో 50 సంవత్సరాల నుంచి ఆ పైన దాటిన వారు ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మా బాబు సూపర్ 6 పథకాల్లో ఇవన్నీ భాగంగా ఉన్నాయి. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎవరో వచ్చి పరిపాలించడం, ఎవరో వచ్చి మోటివేట్ చేయడం కాదు, ఒక మార్పుకు నాంది. బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాణ్యాన్ని, ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు. వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, ఈ జగన్మోహన్ రెడ్డిని 2024లో ఇంటికి పంపించాలని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని వీళ్ళు కూటమిగా నిర్ణయించారు. అయితే మొన్న జరుగుతున్న విషయం, 1వ తారీఖున పెన్షన్లు పంచవలసిన ప్రభుత్వం ఎందుకు పంచలేదు, దానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలియాలి. ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ఆ ఎలక్షన్ కమిషనరు ఈ ఎన్డీఏ కూటమి దానివల్లే మేము ఆల్రెడీ ప్రజల వద్దకు పెన్షన్ పంచలేమని ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ప్రజలతో ఒక మభ్య పెడుతున్నారు. దానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే, కానీ అది కాదు వాస్తవం. ఆయన మార్చి 16 నుంచి మార్చి 30 వరకు ఈ పెన్షన్ల తాలూకు డబ్బులు, ఈ బీసీల తాలూకువి, ఈ అమ్మఒడి సంబంధించినవి టోటల్ 17,000 కోట్లు తన దగ్గర పనిచేసిన కాంట్రాక్టర్లు, వైసీపీ తొత్తుకి ఈ డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయడం వల్ల, ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల ఆయన 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వలేకపోవడం జరిగింది. కానీ ఆ నిందన ఏం చేశారంటే ఎన్నికల కమిషనర్ మీదను మరియు ఈ మా కూటమి పార్టీ మీద ఈ నెట్టడం జరిగింది. అంటే ప్రజలను ఆయన ఏ విధంగా మభ్య పెడుతున్నారనేది ఒకసారి ఆలోచించండి. ఖజానాలో డబ్బులు లేవు, అందుకే ఆయన ఆల్రెడీ 1వ తారీఖు ఇవ్వలేకపోయారు. దానికి కారణం ఆయన చేసిన స్వయంకృత అపరాధము. తన మనుషులు బాగుండాలి, తన దగ్గర పనిచేసిన కాంట్రాక్టులు బాగుండాలి, వాళ్ళ కోసమని ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలి. ఎందుకంటారంటే మేము సచివాలయం స్టాఫ్ ఉన్నారు, సచివాలయం సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ ఇవ్వాలంటే ప్రజల దగ్గర వెళ్ళి పెన్షన్లు ఇవ్వగలరు, ఒకే రోజులో 1వ తారీఖులో ఇవ్వగలరు. కానీ ఎందుకు సచివాలయం స్టాఫ్కి అవకాశం ఇవ్వలేదు? ఇంకా వాలంటరీ వ్యవస్థనే పట్టుకొని ఆయన
వాడుతున్నారు.